న్యూస్ చూస్తున్నాం. టీడీపీ శ్రేణుల్లో చంద్రబాబు నాయుడు అభిమానుల్లో ఇప్పుడు కొంత బాధ కానీ కొంత ఆందోళన కానీ తగ్గింది అనుకోవచ్చు. ఎందుకంటే మనం గత కొంతకాలంగా బిఫోర్ చంద్రబాబు నాయుడు ఎక్కడికైనా ఫ్లైట్లో ట్రావెల్ చేయాలి అంటే ఆయన దాంట్లో హెలికాప్టర్లో వెళ్ళాలంటే చాలు వాళ్ళందరూ కూడా ఆందోళనకు గురయ్యే వాళ్ళు. ఎందుకంటే ఆ హెలికాప్టర్ సుదూర ప్రాంతాలకు కానీ లేకపోతే వాతావరణం సరిగ్గా అనుకూలించని సమయంలో కానీ ఆ హెలికాప్టర్ సరిగ్గా పనిచేయదు. దాంట్లో సాంకేతిక లోపాలు తలెత్తుతూ ఉంటాయి. సాంకేతిక లోపాల వల్ల కూడా చంద్రబాబు నాయుడు ఆ హెలికాప్టర్లో ప్రయాణించిన సందర్భాలు చాలా ఉన్నాయంటూ కూడా తెలుగు తమ్ముళ్లలో ఆ ఆందోళన అనేది వ్యక్తమయ్యేది. ఎస్, ఇప్పటితో ఇంకా ఆందోళనకు చెక్ పడినట్లు తెలుస్తుంది. అర్థమైన చెక్ పడినట్లే. ఎందుకంటే ఫ్రెంచ్ నుంచి చంద్రబాబు నాయుడుకి సీఎం చంద్రబాబు నాయుడుకి కొత్త హెలికాప్టర్ వచ్చింది. మనం చూస్తూ ఉన్నాం కదా, H-160 ఒక అధునాతన టెక్నాలజీతో H-160 చూడటానికి కూడా సూపర్గా ఉంది. ఇప్పుడు ఈ ఎయిర్ బస్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోసం వచ్చింది. ఇక ఆయనతో పాటు మరో 6 కూడా దీంట్లో ప్రయాణించవచ్చు. దాంతోపాటు ఒక్కరిని కానీ ఇద్దరిని కానీ వ్యక్తిగత సిబ్బందిని దీంట్లోకి అలో చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రభుత్వం నూతన హెలికాప్టర్ను వినియోగిస్తున్నారు. చంద్రబాబు నాయుడు భద్రతా దృష్ట్యా కూడా ఈ హెలికాప్టర్ను వినియోగిస్తున్నారు. నూతన హెలికాప్టర్లోనే 2 వారాల నుంచి కూడా ఇందులోనే జిల్లాల వారీగా కూడా ఆయన పర్యటనలు జరుపుతూ ఉన్నారు. ఇందులోనే ఇప్పుడు 2 వారాల నుంచి పర్యటనకు వెళ్తూ ఉన్నారు. ఇప్పటి వరకు వాడిన హెలికాప్టర్ ఏదైతే ఉందో అది పాతది కావడంతో ఈ కొత్త హెలికాప్టర్ని ఇప్పుడు ప్రభుత్వం వినియోగిస్తుంది. సీఎం చంద్రబాబు భద్రతా దృష్ట్యా ఈ కొత్త హెలికాప్టర్ను వినియోగిస్తున్నారు. ఇక ఇటీవల వరకు కూడా బెల్ తయారు చేసిన చాపర్ పాతది అవడంతో అధునాతన ఫీచర్లతో కూడా ఈ ఎయిర్ బస్ H-160 మోడల్ హెలికాప్టర్కు మారారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇది ప్రయాణాలకు అనువుగా ఉంటుందని నిపుణులు దీన్ని ఎంపిక చేయడం జరిగింది. పాత చాపర్ ఎక్కువ దూరం కూడా ప్రయాణాలకి పనికొచ్చేది కాదు. సాంకేతిక సమస్యలు కూడా వచ్చేవి. దాంట్లో సాంకేతిక సమస్య రావటం వల్ల కూడా తన ప్రయాణాన్ని కొంచెం పోస్ట్ పోన్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక సీఎం ఏదైనా జిల్లాకు వెళ్లాలంటే ఉండవల్లి నివాసంలోని హెలీప్యాడ్ నుంచి చాపర్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లాల్సిన ప్రాంతాలకి సమీపంలో ఉన్న ఎయిర్పోర్ట్కు వెళ్ళేవారు. ఇక అక్కడ నుంచి మళ్ళీ రోడ్డు మార్గంలోనే కార్యక్రమంలో ఆ వేదిక వద్దకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ముఖ్యమంత్రి నివాసం నుంచే హెలికాప్టర్లో ఇక డైరెక్ట్గా కూడా ఏ ప్లేస్ అనుకున్నారు ఇంకా అక్కడికి జిల్లాల పర్యటనకు అయితే వెళ్ళవచ్చు. దీనివల్ల చాలా సమయం కూడా ఇప్పుడు సేవ్ అవ్వనుంది. చాలా సమయం ఆదా కానుంది. కొత్త చాపర్లో పైలట్లు కాకుండా ఇంకా చంద్రబాబు నాయుడుతో పాటు సీఎంతో పాటు ఒక 6 ప్రయాణించే వీలుంది. రక్షణ పరంగా కూడా ఎక్కువ సదుపాయాలు ఉన్నాయి. సో ఈ అధునాతన టెక్నాలజీతో అయితే గతంలో ఉన్న దానికన్నా కానీ ఇప్పుడు ఇది అధునాతన టెక్నాలజీ. గతంలో ఉన్నది చాలా పాతదైపోయింది. దాంట్లో ఉన్న టెక్నాలజీ కూడా అంత అంటే అన్ని పరిస్థితుల్లో కూడా పనికొచ్చే టెక్నాలజీ కాదు. అయితే ఇప్పుడు వచ్చిన ఈ హెలికాప్టర్ గత 2 వారాలుగా కూడా దీంట్లోనే H-160లోనే ఆయన ప్రయాణిస్తూ ఉన్నారు. మరి దీంట్లో ఉన్న ఆ స్పెషల్ ఫీచర్స్ ఏంటి, ఎందుకు దీన్ని ప్రభుత్వం వినియోగిస్తుంది, భద్రతా దృష్ట్యా దీన్ని వినియోగిస్తుంది, మరి ఆ స్పెషల్ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో H-160 కాక్పిట్ మోకప్ దీని మోడలు ఎయిర్ బస్ మొత్తం కూడా ఈ ఎయిర్ బస్సు H-160 కాక్పిట్ మోడల్ అంటారు ఇప్పుడు దీన్ని ఉపయోగిస్తున్నదాన్ని. దీంట్లో 1 నుంచి 2 సిబ్బంది ఆయనతో పాటు ఉండొచ్చు. దీని సామర్థ్యం ఏంటంటే టోటల్ కెపాసిటీ అయితే 12. దీని పొడవు వచ్చేసి 13.96 మీటర్ల పొడవు, అంటే 45 అడుగుల 10 అంగుళాలు అనమాట. ఇక వెడల్పు వచ్చేసి 3.54 మీటర్లు, అంటే 11 అడుగుల 7 అంగుళాలు. దీని ఎత్తు, ఆ హెలికాప్టర్ ఎత్తు వచ్చేసి 4.91 మీటర్లు, 16 అడుగుల 1 అంగుళం. ఖాళీగా ఉన్నప్పుడు అంటే దాంట్లో ఎవరు కూడా కెపాసిటీ మనుషులు ఎవరు లేనప్పుడు దాని బరువు వచ్చేసి 4050 కిలోలు మొత్తం దాని బరువు. అయితే టేక్ ఆఫ్ అయినప్పుడు దాంట్లో పూర్తి సామర్థ్యంతో ఎంత సామర్థ్యంతో అది టేక్ ఆఫ్ అవ్వచ్చు అంటే 6050 కిలోల బరువుతో అది టేక్ ఆఫ్ అవ్వచ్చు. దీంట్లో అంటే మొత్తం ఓన్లీ విమానం విత్ ఇంజన్ కాకుండా చూస్తే 2000 కిలోల వరకు దీని బరువు ఉంది. ఓన్లీ ఇంధన సామర్థ్యం వచ్చేసి 1120 కిలోలు. సో ఈ ఇంధన సామర్థ్యాన్ని బట్టి బరువు అనేది వేరీ అవుతూ ఉంటుంది. బట్ విమానం బరువు హెలికాప్టర్ బరువు అయితే H-160 బరువు 2000 కిలోలు. ఇక పవర్ ప్లాంట్ వచ్చేసి అంటే దాని ఇంజన్లు చూస్తే కనుక 2 సాఫ్రాన్ అరారో 1A టర్బోషాఫ్ట్ ఇంజన్లు, ఒక్కొక్కటి కూడా 955 కిలోవాట్ల సామర్థ్యం కలిగినవి. ప్రధాన రోటర్ వ్యాసం వచ్చేసి 13.40 మీటర్లు. ప్రధాన రోటర్ ప్రాంతం 141 మీటర్లు. సో దీని క్రూయిజ్ వేగం
255 కిలోమీటర్లు గంటకి, పరిధి 880 కిలోమీటర్లు. అంటే దీని కెపాసిటీ అంటే ఓర్పు ఎంత అంటే ప్రామాణిక ఇంధన ట్యాంకులతో 4 గంటల 30 నిమిషాల పాటు ఇది ప్రయాణించగలదు. సర్వీస్ సీలింగ్ 6096 మీటర్లు. ఇక డిస్క్ లోడింగ్ 42.9 కిలోగ్రాములు. సో ఇది అనమాట ఈ హెలికాప్టర్లో ఉన్నటువంటి సామర్థ్యం. కానీ ఈ హెలికాప్టర్కి సంబంధించిన ఫీచర్స్ ఇవి. ఇది ఒక తేలికైన హెలికాప్టర్. ఎయిర్ బస్ హెలికాప్టర్ H-160 అనేది తేలికైన హెలికాప్టర్. మరింత సమర్థవంతమైన డిజైన్ కలిగి ఉంది. అనేక అధునాతన అంటే న్యూ టెక్నాలజీ సామాగ్రి దీంట్లో ఉండటం జరిగింది. అందుకే దీన్ని ఎంపిక చేశారు. బరువును ఆదా చేసే అంటే దీన్ని ఏంటంటే ఎప్పుడైనా కానీ గాల్లోకి ఎగిరినప్పుడు బరువు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో అంటే ఇది చాలా తేలికైనది అని చెప్తున్నారు కదా. ఎందుకు అంత తేలికైనది అంటే కూడా దీంట్లో హైడ్రాలిక్ ల్యాండింగ్ గేర్, అదేవిధంగా బ్రేకులను ఎలక్ట్రిక్ ప్రతిరూపాలతో రీప్లేస్ చేశారు. అందుకని చెప్పి కూడా ఇది కొంచెం తక్కువ వెయిట్. ప్రపంచంలో ఆ టెక్నాలజీతో చేసిన మొట్టమొదటి హెలికాప్టర్ ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉపయోగిస్తున్నారు. ఆ టెక్నాలజీతో చేసింది ఈ H-160. ఇది మొట్టమొదటి హెలికాప్టరు. దాన్ని ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఎయిర్ బస్ ప్రకారం హైడ్రాలిక్ భాగాల తొలగింపు రోటర్ క్రాఫ్ట్ని తేలికగా మరియు సురక్షితంగా కూడా చేస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా కానీ అది ఓవర్ వెయిట్ అయినా కానీ అలాంటి సమయంలో దీంట్లో ఏంటంటే కొన్ని భాగాలను కూడా తీసేయచ్చు. హైడ్రాలిక్ ఎయిర్ బస్ ప్రకారం ఏంటంటే హైడ్రాలిక్ భాగం ఏదైతే ఉందో ఆ భాగాన్ని రోటర్ క్రాఫ్ట్ని వీటిని రిమూవ్ చేయటం వల్ల ఆ విమానం ఇంకొంచెం తేలిక అవుతుంది. సో ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే హెలికాప్టర్ H-160 ఎయిర్ బస్ H-160 మోడల్ యూజ్ చేస్తున్నారో ఇది చాలా అధునాతన టెక్నాలజీ. ఇప్పటి వరకు ఉన్నటువంటి హెలికాప్టర్లు అంటే ఇంత లైట్ వెయిట్గా తయారు చేసిన హెలికాప్టర్లో ఈ అధునాతన టెక్నాలజీతో తయారు చేసిన దాంట్లో ఇది ఫస్ట్ హెలికాప్టర్. అది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వాడుతున్నారు. అయితే దీని భద్రతా దృష్ట్యా కూడా దీన్ని సెలెక్ట్ చేశారు. ప్రభుత్వం దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక మరోవైపు చూస్తే కనుక దీంట్లో అటాచ్డ్ డిటాచ్డ్ ఫీచర్స్ కూడా ఇవ్వటం వల్ల ఏంటంటే మనకి కావాల్సిన సమయంలో ఇంకొంచెం తేలికగా కూడా దీన్ని మార్చుకోగలము. ఇంకొకటి దీని మెయింటెనెన్స్ కాస్ట్ కూడా గతంలో దానికన్నా కానీ 15 నుంచి 20% మిగిలిన హెలికాప్టర్లతో పోలిస్తే తక్కువ.